హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పావు బజ్జీ తినుంటారు, వడా పావు తినుంటారు, కానీ మసాలా పావు ఎప్పుడైనా ట్రై చేశారా? పోనీ పేరైనా విన్నారా? మసాలా పావు తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. చెప్పాలంటే మసాలా పావు ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఈ వీడియోలో మన దగ్గర ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ మసాలా పావు ఎలా చేయాలో క్లియర్గా చూపించాను. మీరు ఏదైనా స్పెషల్ అకేషన్స్ లేదా బర్త్డే పార్టీస్కి పార్టీ ప్లాన్ చేసుకున్నప్పుడు మీ ఫుడ్ మెనూలో ఈ ఐటెంని తప్పకుండా యాడ్ చేసుకోండి. వచ్చిన గెస్టులందరూ ఇష్టంగా తినేస్తారు. ఈ మసాలా పావు అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా పావు కోసం మీ దగ్గర పావు బ్రెడ్స్ రెడీగా ఉంటే సింపుల్గా 10 minutesలో మసాలా చేసుకొని మసాలా పావు ఈజీగా రెడీ చేసేయచ్చు. పావు బ్రెడ్స్ని ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో సాఫ్ట్గా ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ అండ్ రెసిపీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా బేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూసి పావు బ్రెడ్ని ఇంట్లోనే ట్రై చేయండి. ఆ వీడియో లింక్ని ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను. ఇక్కడ నేను సింపుల్గా 2 పావు బ్రెడ్స్తో మసాలా పావు చేశాను. మిగిలిన 2 పావు బ్రెడ్స్తో చీజీ మసాలా పావు చేశాను. మసాలా పావు చేయడానికి నేను ఇక్కడ 4 పావు బ్రెడ్స్ని తీసుకున్నాను. మసాలా చేసే ప్యాన్లోకి 2 teaspoons బటర్ అండ్ 2 teaspoons ఆయిల్ని హీట్ చేసుకోండి. 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలైనా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1/2 teaspoon సాల్ట్ వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటాలు వేస్తున్నాను. ఇంత టైం అని చెప్పాను కానీ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇలా గంటితో లైట్గా మ్యాష్ చేశారంటే మీకు మసాలా థిక్గా వస్తుంది. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సన్నగా తరిగిన 4 టేబుల్ స్పూన్లు గ్రీన్ క్యాప్సికమ్ పీసెస్ వేస్తున్నాను. స్పైసెస్గా పావు టీ స్పూన్ పసుపు, 1/2 teaspoon కారం, 1 teaspoon పావు బజ్జీ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరీ ఎక్కువ వాటర్ వేసేయకుండా 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 minutes తోటి మూత తీసి ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లాస్ట్గా పావు టీ స్పూన్ కసూరి మేతి, 1 teaspoon బటర్, 2 teaspoonల నిమ్మరసం వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మసాలా పావులోకి సింపుల్ అండ్ టేస్టీ మసాలా రెడీ. మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 2 పావు బ్రెడ్స్ని ఇలా కట్ చేసుకొని మసాలాలో పెట్టుకుంటున్నాను. మనం చేసిన మసాలా పావు బ్రెడ్స్కి పట్టే విధంగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మినిమం లో ఫ్లేమ్లో 5 minutes పాటైనా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం చేసిన మసాలా మొత్తం పావు బ్రెడ్స్కి పట్టుకొని మసాలా పావు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ మసాలాని మల్టీపర్పస్లా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పావు బ్రెడ్తో చూపిస్తున్నాను కదా, మీరు నార్మల్ మిల్క్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మీరు ఒక బ్రెడ్ స్లైస్కి మసాలా అప్లై చేసుకొని ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకొని ప్యాన్లో బటర్ ఆర్ గీతో టోస్ట్ చేసుకుంటే సింపుల్ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. మీరు అలా చేసినా సరే వెజ్ శాండ్విచ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ 2 పావు బ్రెడ్స్తో మసాలా పావు చేశాను కదా, నెక్స్ట్ 2 పావు బ్రెడ్స్ని కూడా ఇలా మసాలా పావు లాగే 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మధ్యలో మీకు నచ్చినంత చీజ్ పెట్టుకొని చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు అంటే మినిమం ఒక 2 minutes కుక్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చీజీ మసాలా పావు కూడా రెడీ అయిపోతుంది. ఈ చీజీ మసాలా పావు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలా పావు అండ్ చీజీ మసాలా పావుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి సన్నగా తరిగిన ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ క్యాప్సికమ్ సర్వ్ చేసుకొని పైన నుండి లెమన్ స్క్వీజ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను. పావు బజ్జీ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. పావు బజ్జీ చేసే టైం లేనప్పుడు ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ మసాలా పావు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మసాలా పావు చేశాక మధ్యలో ప్లెయిన్ ఆమ్లెట్ పెట్టుకొని తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.